విజయబాబు గారు, రోజుకో శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు రోజుకో శ్వేతపత్రం రిలీజ్ చేసుకొనివ్వండి, నో ఇష్యూస్. అందులో అబద్ధాలు ఉన్నాయో వాస్తవాలు ఉన్నాయో ప్రజలకు తెలుసు. ఇది పక్కన పెడదాం. ఈ నెల రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి అనే దానిపైన శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయగలరా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కర్ర చేతిలో పట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. 10 రోజులైనా ఆ బాలిక డెడ్ బాడీని ఈ రోజు కూడా ఎందుకు కనిపెట్టలేకపోయామని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరా? ఏంటి అకృత్యాలు ఈ రాష్ట్రంలో? ఈ ఒక్క బాలిక కాదండి, ఈ నెల రోజుల్లో ఈ నంద్యాలలో 9 ఏళ్ల బాలిక, అనకాపల్లిలో 9వ తరగతి చదివే బాలిక, ఏలూరులో ఇంటర్ బాలిక, చేబ్రోల్లో 13 ఏళ్ల బాలిక, ఈ విధంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఈ రాష్ట్రంలో గర్జించు రెడ్ బుక్, గాండ్రించు రెడ్ బుక్, దౌర్జన్య రాజ్యంతో రెచ్చిపో రెడ్ బుక్ అని ఎప్పుడైతే వీళ్ళు పిలిపించారో మొత్తం యావత్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన గూండాలు రెచ్చిపోయి విచ్చలవిడిగా గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రౌడీయిజం చేస్తా ఉంటే నోరెత్తి మాట్లాడకపోవటం ఏమైందంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులందరికీ కూడా ఒక లివరేజ్ ఇచ్చినట్టు, ఒక అవకాశం ఇచ్చినట్టు అయిందంటే ఈ రాజ్యంలో మనం ఏం చేసినా కూడా ఎవడు పట్టించుకోడు. నడి రోడ్డు మీద రైల్వే స్టేషన్లో ఎవరినైనా పొడి చేయొచ్చు, రాళ్లతో ఎవరినైనా చంపేయచ్చు, బాలికల మీద అత్యాచారం చేయొచ్చు. దానికోసమే మనం ఈ రాజ్యం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమని, మంచి మందు ఇస్తా తమ్ముళ్ళు మంచి మందు తాగి చెలరైపోయామండి. మనం గతంలో చూడలేదా చంద్రబాబు గారి పాలనలో గుడుల పక్కన బడుల పక్కన ఈ టైం అయిందంటే ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఆ పక్కన ఉన్నటువంటి దుకాణాలు ఏమైనా కొనుక్కోవాలంటే వణికి చచ్చేవాళ్ళు. అలాంటి ఒక టెర్రరిస్ట్ రాజ్యాన్ని గతంలో ఆయన చేసిన దాన్ని తిరిగి మంచి క్వాలిటీ మందు ఇస్తానని చెప్పాడు. దాని ఫలితమే, దాని సూచనలే ఇవాళ జరుగుతుంది. ఇందాక మీరు అన్నారే, మనం ఉచ్చరించలేం. దౌర్భాగ్యపు మీడియా ఎవడికి పుట్టాడు, ఎవడికి చేయాలి, ఎవడికి ఇక్కడ ఇన్ని అరాచకాలు, ఇంత అరాచకాలు జరుగుతుంటే దీని గురించి మాట్లాడకుండా చండాలపు విషయాలని చెప్తున్నారే. కానీ ఈ మనం ఉచ్చరించడానికి ఇందాక మీరే సంస్కారం అడ్డం వస్తుందని చెప్పారు. పసిబాలిక మీద గురించి మనం చర్చించడానికి ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. ముఖ్యంగా పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఇవన్నీ వాలంటీర్లు చేశారా, ఎవరు చేశారో నాకైతే తెలియదు. కానీ అకృత్యాలన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నారని తెగవాపోయాడు. రాష్ట్రంలోనే ఇంత పైశాచిక కృత్యాలు జరుగుతుంటే నోరు విప్పడేంటండి ఈయన? పైగా శాంతి ప్రవచనాలు చెప్తున్నాడు. ఏమని, నాయకులు రెచ్చిపోయే ప్రసంగాలు చేయకూడదంట. దానివల్లే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నాడు. రెచ్చిపోయే ప్రసంగాలు చేసింది ఎవరు? నోటికొచ్చినట్టు మాట్లాడింది ఎవరు? ఈ మోకలన్నిటినీ కూడా పెట్టేగిపోయేలాగా చేసింది ఎవడు? ఎవడండి ఈ పనులన్నీ చేసింది? మంచి క్వాలిటీ మందు ఇస్తానని చెప్పింది ఎవరండి? దాని ఫలితమే నెల రోజుల్లో ఈ రాష్ట్రంలో, భారతదేశంలో హర్యానాని మరపించేటువంటి రీతిలో జరిగిన ఈ అకృత్యాలకి, అఘాయిత్యాలకి ఖచ్చితంగా ఒక తిరుగుబాటు వస్తుంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మీరు దౌర్జన్యం చేసి అణిచివేయాలనుకుంటున్నారేమో, కానీ సగటు ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఇద్దరు ఎందుకు స్పందించట్లేదు? ఏమైపోయారు వీళ్ళిద్దరు? ఎందుకు డిప్యూటీ సీఎం గురించి చెబుతున్నా. ఇదేదో సినిమాల్లో నటన అనుకున్నాడు పాపం. పొరుగు రాష్ట్రాలకి ఎవరో వెళ్ళిపోతున్నారంట. ఎక్కడేదో 10 ఏళ్ల క్రితం ఏదో సంఘటన జరిగింది. మరి నీ కళ్ళ ముందు, నీ పాలనలో నెల రోజుల్లో అసలు ఒళ్ళు గగురు పొడిచే బాలికల మీద ఇలాంటి సంఘటన జరుగుతుంటే నీకు నిజంగా రోషం ఉంటే, నీకు నిజంగా ఇది ఉంటే ముందు రిజైన్ చేయి, బయటికి రా. ఈ హోంమంత్రి ప్రగల్భాలు పలికింది, రిజైన్. ఖచ్చితంగా ప్రజా సంఘాలు తిరుగుబాటు చేస్తాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏం జరగలేదో ఇప్పుడు ఏం జరుగుతుందో ఇప్పటికే చెప్తున్నారు కదా, ఓటేసి పొరపాటు చేసామని చెప్పని. మరింత పశ్చాత్తాపపడే రోజులు వస్తాయి. గుడుల పక్కన, బడుల పక్కన ఈ క్వాలిటీ మందు తాగి ఏ విధంగా ఈ మోకలు పెట్టరేగిపోతారో, ఇంకా ఎన్ని మాన ప్రాణాలు బలైపోయే పరిస్థితి వస్తుందో తలుచుకుంటే బాధగా ఉందండి.
ఎంత దారుణం అండి. 9 రోజులైతే కూడా ఒక చిన్న సంఘటనని న్యాప్ చేయలేకపోయారా? లేదు అంటే వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతుంటే మీరేం పట్టించుకోవద్దన్నారు కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోవద్దని అంటారని పోలీసులు మిన్నకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే ఏ సంఘటనలో కూడా వాళ్ళేమి టైమ్లీ రెస్పాండ్ అవ్వలేదు కదా. రైల్వే స్టేషన్ లో బరి తెగించి పొడిస్తున్నా కూడా ఇది అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు. బహుశా ఇది కూడా అంతేనేమో, టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకోని ఉంటారు. టేక్ ఇట్ గ్రాంటెడ్, దట్స్ ఆల్. ఎస్, కరెక్ట్గా చెప్పారు సార్.